గౌరవ హైకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కోర్టు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాం, స్వాగతిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకట తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా మేలు జరిగే ఒకటి ఆలోచనతో ప్రజల అవకాశం ఇచ్చినారు. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మొన్నటి వరకు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు గౌరవ కోర్టు యొక్క ఏదైతే గౌరవ స్పీకర్ గారికి నిర్ణయానికి జడ్జిమెంట్ వచ్చి తీసుకోమని ఇచ్చినటువంటి ఆ నిర్ణయాన్ని ఆలోచిస్తూ గత 10 సంవత్సరాలు అధికారం ఉన్నాం. మన వారి ఆలోచన విధానం అంతా 10 సంవత్సరాల లోపల వేరే పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిమ్మల్ని ఏ విధంగా ప్రలోభ పెట్టింది, ఏ విధంగా వాళ్ళ పార్టీలకు ఫిరాయింపు చేసి వాళ్ళ పార్టీ చేర్చుకునే విధంగా ఇన్ని విధాల కష్టపెట్టిందో మొత్తం యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు హరీష్ రావు మాట్లాడతాడు. ఈరోజు పెద్ద పెద్ద నీతి మాటలు మాట్లాడతాడు. ఆ రోజు రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేసి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు ఇళ్లలోకి పోయి వేరే సారాలు చేసి వస్తే ఇంత రేటు అని చెప్పి ఒక రేటు ఫిక్స్ చేసి ఇష్టానుసారంగా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు గురి చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నాను. ఈరోజు హరీష్ రావు గారి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గొప్పగా ఏదో జరిగిపోయినట్టు, ఇక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు విధంగా గొప్పగా మాట్లాడుతున్నటువంటి హరీష్ రావుకి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉండొద్దని చెప్పి ఒక దళిత వర్గానికి చెందినటువంటి అసెంబ్లీ అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్కుంటే దళిత అసెంబ్లీ నాయకత్వానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆ నాయకత్వం అసెంబ్లీ యొక్క లీడర్షిప్ యొక్క అవకాశాన్ని కోల్పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా బేరాలు చేసి అది యథార్థం కాదా అని చెప్పి అంటున్నాను. అప్పుడున్న ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నటువంటి సంతోష్ కుమార్ను కూడా మీరు మీ యొక్క ఎమ్మెల్సీలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పార్టీలోకి ప్రభుత్వంలోకి విలీనం చేస్తున్న ప్రకటించే విధంగా మీరు ప్రేరేపించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నాను. మరి అప్పుడు మీరు చేసినట్టు పద్ధతులు కానీ మీరు అవలంబించినట్టు ఆలోచన విధానాన్ని కానీ ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మీరు చేయలేదా అని చెప్పి మాట్లాడుతున్నాను. ఏదేమైనా కూడా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు పరంగా గౌరవ స్పీకర్ యొక్క నిర్ణయం, ఆ గౌరవ యొక్క హైకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ విప్పుగా ఎమ్మెల్యేగా మేము ఒకటే పని చేయవచ్చు. హరీష్ రావు గారు ఇవాళ నువ్వు గత 10 సంవత్సరాలు చేసినటువంటి ఆలోచన విధానాన్ని మీ పార్టీ చేసిన ఆలోచన విధానాన్ని గుర్తు తెచ్చుకోవాలని మాట్లాడుతూ ఇప్పుడున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ఎవరిని కూడా ప్రలోభాలు కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం పార్టీ అటువంటి తప్పలేదు. వాళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి అధికారంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి వచ్చి వాళ్ళ నియోజకవర్గంలో పనుల విషయంలో కూడా వారు ఇక్కడ సహకారం తీసుకున్నారు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయలేదనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తూ హరీష్ రావుకు అనుకుంటున్నాడు. నేను ప్రతిదానికి కూడా ఆయన ఏదైతే ఎలక్షన్ అయ్యి వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఆయన ఆలోచన విధానం అయితే ఏంటంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీని ఏదో విధంగా బురద జల్లాలి, పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, గౌరవ ముఖ్యమంత్రిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ఆలోచన తప్ప ప్రజల పక్షాన మేలు జరిగే ఆలోచన ఎన్నడూ లేదనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది.